అందరికీ హాయ్. మా ఇంటి పక్కకుండే కాకారే మోకాలు నొస్తున్నాయిరా, దవాఖానకు పోతే ఆపరేషన్ చేయాలంటున్నారా అని పర్సన్ కాబట్టిండే. అయితే నేను చెప్పిన కాక నువ్వేం పర్సన్ కాకు, మోకాల నొప్పులు ఆపరేషన్ లేకుండా కేవలం నా పేరు సుశీలమ్మ. నాకు 10 ఏళ్ల బట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నాకు 20 ఏళ్ళు ఉన్నాయి. ఈ మందులు వెస్టేజ్ కంపెనీ మందులు వాడుతున్నాను. చాలా తక్కువగా ఉన్నది. మీరు కూడా ఎవరికైనా నొప్పులు ఉంటే ఈ మందులు వాడండి, తప్పకుండా తక్కువ అవుతుంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు లక్ష్మీరాజ్. ఈరోజు వెస్టేజ్లో కొన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవేమో పేస్టులు, ఇది క్లెన్జర్ టోనర్, ఇది ఫ్లోర్ క్లీనర్, ఇది ఆల్ట్రా వాష్, ఇవేమో సోప్స్. వీటన్నిటికీ కలిపి 1257 రూపాయలు అయ్యింది. ఈ సామాన్లకి అన్ని పైసలు అయినాయా అనిపిస్తుంది కదా. అట్లా అనిపించిందంటే ఖచ్చితంగా మీకు వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలియదని అర్థం. వెస్టేజ్లో రేట్లు ఎక్కువ అనుకుంటారు. రేటుకు తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది, దాంతోపాటు ఆదాయం కూడా ఉంటుంది. అది గమనించరు. రేట్లు ఎక్కువైతే పళ్ళు తోమడం మానేస్తామా? మనము ఏం మానేయం కదా. బంగారానికి రేట్ ఎక్కువైందని కొనడం మానేస్తారా? వెండికి రేటు తక్కువైందని కిలోలు తెచ్చి మెడలో వేసుకుంటున్నారా? ఎందుకంటే బంగారానికి ఉండే విలువ బంగారానికే ఉంటుంది కాబట్టి. చాలామంది ఇంత పైసలు పెట్టి మేము ఏడ ఉంటాము, ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతుంది ఈ బిజినెస్ అనుకుంటారు. ఇప్పుడు నేను ఇవన్నీ కొన్నానంటే నేను ఏమైనా ఉన్నదన్నా? ఏం కాదు. నేను గిట్లంగా వెస్టేజ్లో జాయిన్ కాక ముందుకు 20 రూపాయల పేస్ట్, 10 రూపాయల సబ్బు మాత్రమే వాడేదాన్ని. కానీ ఇప్పుడు 150 రూపాయల పేస్ట్ వాడుతున్నా, 45 రూపాయల సబ్బు వాడుతున్నా. నేనేమైనా ఉన్నదన్నా? ఏం లేదు. కాకపోతే ఇవన్నీ వాడడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యం అవసరం లేకపోవచ్చు, ఆదాయం అయితే అందరికి అవసరమే కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే డబ్బుల కోసమే కదా చేస్తున్నాం. అదే డబ్బు వెస్టేజ్లో కూడా ఉంది. మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వారందరికీ వెస్టేజ్ కంపెనీలో అష్యూర్ ప్రొడక్ట్ ద్వారా హెయిర్కి ఎలాంటి సొల్యూషన్ దొరికిందో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం వెస్టేజ్ కంపెనీలో అష్యూర్ హెయిర్ ఆయిల్ చూద్దామండి. ఇది చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ అండి ఇలా ఉంటుంది అష్యూర్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ దేనికి యూజ్ అవుతుందంటే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి కానీ, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం జుట్టు కింద అంతా చిట్లిపోయి ఉంటుంది కదండి వాళ్ళకి, ప్లస్ చిన్న వయసులోనే విటమిన్ లోపం వల్ల చాలా మందికి ఇప్పుడైతే వైట్ హెయిర్ బాగా వస్తుందండి. అలా వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి కూడా ఈ ఆయిల్ మంచి సొల్యూషన్ అండి. ఎందుకంటే ఇందులో ఆర్నికా అండ్ T3 ఆయిల్ మల్టీ విటమిన్స్ కలిగిన హెయిర్ ఆయిల్ అండి. ప్లస్ ఇందులో కెమికల్ ఏముండదు, పూర్తి న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్ అండి. ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళకైనా వాడొచ్చు అండి. ఇది వచ్చేటప్పటికే 200 ml వస్తుంది, 195 MRP వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికే వెస్టేజ్లో డాండ్రఫ్కి సంబంధించిన షాంపూ అండి. చూస్తున్నారు కదా గ్రీన్ కలర్. ఈ షాంపూ వచ్చేటప్పటికే డీప్ క్లీన్ అని ఉంటుందండి. దీని మీద లెమన్ అండ్ థైమీతో తయారు చేసిన షాంపూ అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం దేనికి సొల్యూషన్ అంటే డాండ్రఫ్ కండి. ఇది డాండ్రఫ్కి బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి డాండ్రఫ్ ఎన్ని షాంపూలు ఆయిల్ వాడినా కూడా డాండ్రఫ్ క్లీన్ అనేది అవ్వదండి. ఇంకా నెక్ మీద, ఫేస్ మీద పింపుల్స్ రావటం, హెయిర్ ఫాల్ బాగా అవటం అలా అవుతుందండి. అలాంటి వాళ్ళకి ఈ అష్యూర్లో మంచి రిజల్ట్ ఉన్న ఆయిల్ షాంపూ అయితే ఉందండి. ఇది కూడా నేను ముందుగా చూపించాను కదా ఆయిల్. ఈ ఆయిల్, ఈ షాంపూ అండి డాండ్రఫ్కి అయితే. ఇది వచ్చేటప్పటికి మనం కొంతమంది ఆయిల్ పెట్టుకోవడానికి అన్ఈజీగా ఫీల్ అవుతారండి, బాగా జిడ్డుగా ఉంటుంది, ఇంకా ఆయిల్ పెట్టుకొని బయటికి ఫంక్షన్స్కి అట్లా కూడా వెళ్ళలేమనుకుంటారండి. అలాంటి బాధ అయితే ఈ ఆయిల్ వల్ల ఏముండదండి. చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం మినిమం 2 hours ఉండాలండి. 2 hours తర్వాత ఈ షాంపూతో హెడ్ బాత్ చేయటం అండి. ఒక ఆయిల్, ఒక షాంపూ బాటిల్ మనకి డాండ్రఫ్ అనేది పూర్తిగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఈ షాంపూ కూడా వెస్టేజ్ కంపెనీ నుంచే ఉందన్నమాట. వెస్టేజ్ కంపెనీలో అష్యూర్ వాళ్ళదేనండి ఈ షాంపూ కూడా, అష్యూర్ షాంపూ. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చాలా మందికి హెయిర్ కొంచెం రఫ్గా ఉంటుంది కదండి, కొంచెం జడ అల్లుకోవాలన్నా వదిలేయాలన్నా కూడా బాగా హెయిర్ చిట్లి అలా అంటే అలా పోతూ ఉంటుంది, నీట్గా అసలు హెయిర్ కనిపించదు. అలాంటి వాళ్ళకైతే ఈ హెయిర్ బాగా యూజ్ అవుతుందండి. ఇది గ్రీన్ టీ ఆకులతో చేసిన షాంపూ అన్నమాట.
ఈ షాంపూతో హెడ్ బాత్ చేయటం వల్ల మనకి హెయిర్లో కావాల్సినంత తేమ లేకపోవటం వల్లే హెయిర్ అనేది అంత హార్డ్గా తయారవుతుందండి. ఈ మాయిశ్చరైజర్ షాంపూతో హెడ్ బాత్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్కి కావాల్సిన తేమ అంతా ఈ షాంపూ ద్వారా అందిద్దండి. కాబట్టి ఈ షాంపూతో హెడ్ బాత్ చేసే వారు ఎవరికైనా సరే హెయిర్ వచ్చేటప్పటికే నార్మల్గా సిల్కీగా సాఫ్ట్గా ఇంకా గ్రోత్ కూడా బాగా ఉంటుందండి. చూడండి, ఇది కూడా వెస్టేజ్ వాళ్ళ ఆయిల్ షాంపూనేనండి. వెస్టేజ్లో అష్యూర్ షాంపూ. ఇది వచ్చేటప్పటికే డైలీ కేర్ షాంపూ అండి. ఇది వచ్చేటప్పటికే మనకి అవకాడో అండ్ రోజ్మేరీతో తయారండి. మల్టీ విటమిన్స్ కలిగిన షాంపూ అన్నమాట. ఇది కూడా ఈ షాంపూ ఏంటంటే మాకు డాండ్రఫ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, ఓన్లీ హెయిర్ ఫాల్ మాత్రమే అవుతుందనే వాళ్ళకైతే డైలీ కేర్ షాంపూ చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి హెయిర్ ఆయిల్. ఈ 3 షాంపూల్లో మనకి ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉంటే నేను ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎలా వాడాలనేది నేను వీడియోలో మీకు చెప్పున్నాను కదండి. డాండ్రఫ్కి అయితే ఈ షాంపూ, హెయిర్ కొంచెం సాఫ్ట్ అండ్ సిల్కీగా అయితే ఇది, గ్రోత్ రావాలంటే మటుకు ఈ షాంపూ అనమాట. ఈ 3 షాంపూలో ఏది వాడినా కామన్గా అయితే హెయిర్ ఆయిల్ కంపల్సరీ వాడాల్సిందేనండి. వీక్లీ 3 టైమ్స్ ఈ హెయిర్ ఆయిల్ వాడితే చాలండి. మనకి జుట్టుకు కావాల్సిన పోషణ అంతా కూడా మల్టీ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ ద్వారా పూర్తిగా మీకు అందిద్ది. ఈ ఆయిల్, షాంపూ ఇంకా ఎక్కడ దొరికిద్ది అనేది కానీ, ఎలా వాడాలనేది కానీ, ఇంకా ఏమన్నా ప్రాసెస్ మీకు కానీ కావాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీ మేమైతే రిప్లై ఇస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.